హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంగోలు దివ్య అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు బండ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీకు పార్ట్ 1 వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇది పార్ట్ 2. సో పార్ట్ 1 చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పార్ట్ 2లో మనము అండర్ వాటర్ టన్నల్కి వెళ్తున్నాము. సో ఎలా ఉంది ఏందనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒకే టైప్లో ఉన్న ఫిషెస్ని ఒక అక్వేరియంస్లో సపరేట్గా పెట్టి మనకి చూపిస్తున్నారు. మిగతా అన్నిటిని మాత్రము పెద్ద పెద్ద ఫిషెస్ని వాటన్నిటిని వచ్చేసరికి అండర్ వాటర్ పైన మనకి ఇట్లాగా వెళ్తుంటే పైన మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అవి ఏంది, ఎలా ఉన్నాయి ఏంటని నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో వీడియో చూడండి. మీరు కనుక మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు దివ్య అఫీషియల్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇదే ఉందండి ఎంట్రన్స్ మనకి. రొయ్యలు అండ్ చూడండి, చిన్నవి భలే క్యూట్గా ఉన్నాయి. సో వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంకో రకము ఫిష్లు అండి. ఫిష్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. నాకైతే ఏం తెలీదు, బట్ చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో చూడండి, ఇవి ఇంకొక టైపు. అన్నీ వచ్చేసరికి ఇట్లాగా ఫిష్ బాక్స్లో పెట్టేసి ఉంచారు ప్రతి ఒక్కటి. కానీ ఇలాంటి చేపలని మనము ఎప్పుడు చూసున్నాము చూడండి. అసలు పెద్ద పెద్ద చేపలు, అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ మన ఒంగోలులో ఎగ్జిబిషన్లో పెట్టారు అండర్ వాటర్ టనల్ అనేది చాలాసార్లు. అంతకుముందు ఏబిఎంలో పెట్టారు. సో ఇది వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్. దీంట్లో మొత్తము చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసరికి మెయిన్ మెర్మిట్స్ అంటే జలకన్యలు ఉండడమే పెద్ద హైలైట్ దీంట్లో మాత్రము. అది మన ఒంగోలులో ఫస్ట్ టైము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ఫిష్లు చూడండి, కైట్స్ లాగా ఉన్నాయి, పతంగులు. అసలు సేమ్ అలాగే అనిపించింది నాకు. ఫుల్ బ్లాక్ కలర్లో అసలు భలే ఉన్నాయి చూడడానికి కూడా. ఏదో గాలిపటం ఎగరేస్తున్నట్టు అనిపించింది నాకైతే వాటిని చూసి. భలే ఉన్నాయి అయితే. సో ఇలాంటివి మనం ఇలాంటి చోట్లే చూడగలుగుతాము. సో నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు పాపం తిని పడుకున్నట్టుంది, బొజ్జుంది. బాగా చాలా పెద్దగా ఉంది ఫిష్ అయితే. సో చూడండి, పడుకుంది. అండ్ ఇది ఇంకో ఫిష్ అండి. పెద్దవి అయితే చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి ఫిష్లు. కొన్ని పైన ఇట్లా స్విమ్మింగ్ చేస్తుంటే కొన్ని మాత్రం పడుకొని ఉన్నాయి కమ్మగా. పాపం ఎంతమందినన్నీ చూస్తే అవి ఎంతోమంది జనాలు వస్తున్నారు వెళ్తుంటున్నారు. వాటికైతే పాపం ఏం అర్థం కావట్లేదు అట్టుంది, ఏంది ఈ జనాలని. నాకైతే అదే అనిపించింది వాటి ఫీలింగ్. సో అండ్ నెక్స్ట్ ఇంకొక ఎక్వేరియంకి వచ్చేసాము. చూడండి, చాలా ఎక్వేరియంస్ అయితే పెట్టారు సపరేట్గా బాక్సుల్లో. చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఏదో ఫ్లైట్ వెళ్తున్నట్టు ఉన్నాయి ఇవి, ఫ్లైట్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండి చాలా ఒక్కబూసిపోయిందండి అసలు, అంతమంది జనాలు. సో అందువల్ల నేను మాత్రం ఆ కూలర్ల కాడ నుంచున్నాను చాలాసేపు. నాకైతే అసలు భలే అల్లాడిపోయాను. అసలు చెమటలకు ఎక్కువ స్వెట్టింగ్ ఎక్కువైపోయింది. జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల రష్గా ఉన్నారు అసలు సండే అవడంతో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అండర్ వాటర్కి వెళ్తున్నాము. ఇప్పటిదాకా జస్ట్ మనము ఎక్వేరియంస్ వరకే చూసాము, ఎక్వేరియం ఉన్న ఫిష్ని. సో ఇది వచ్చేసరికి అండర్ వాటర్ టనల్కి వెళ్ళిపోతున్నాము. చూడండి, సో ఎన్ని రకాల ఫిష్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి అంటే నాకైతే అవన్నీ తెలీదు, కానీ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అసలు మన లైఫ్లో ఇలాంటివి మనం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనం ఖర్చు అనుకోకుండా వెళ్ళడం చాలా మంచిది. సో మన లైఫ్లో కూడా ఇలాంటివి మనం చూసామని మనకి కొద్దిగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. సో అదైతే నాకు బాగా అనిపించింది. సో చూడండి, ప్రతి ఒక్కళ్ళు, పెద్దోళ్ళు అయితే, ముసలోళ్ళు అయితే, మీ చిన్నపిల్లలు అయితే ఎంతమంది వచ్చారు అసలు ఎంత బాగా అనిపించిందో చూడడానికి కూడా. ఫిష్లు అయితే చాలా ఉన్నాయండి, ఇన్ని రకాల ఫిష్లో. మా అబ్బాయి అయితే మొత్తం చూసేస్తున్నాడు. వాడికైతే పండగగా ఉంది అసలు. ఫెస్టివల్ ముందే వచ్చేసేసింది.
సో చూడండి ఫిష్లు అయితే ఎట్లా ఎగురుతున్నాయో అని చూడండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో కదండి ఫిష్లు. సో కొంతమంది సముద్రం దాకా వెళ్ళలేరు కదా, సో సముద్రంకి వెళ్ళినా ఇవన్నీ మనం నెలలోకి వెళ్ళి చూడలేం కదా. సో దానివల్ల ఇట్లాంటివి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. సో మనకైతే సముద్రం లోపల నడుస్తూ వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఈ ఫిష్లు ఇవన్నీ చూస్తుంటే. చూడండి వైట్ కలర్ ఫిష్లు అయితే చాలా ఉన్నాయి, భలే అనిపించినాయి. సో చూడండి అవి అనుకుంటున్నాయి ఏంది వీళ్ళు మమ్మల్ని వీడియో తీయడం ఏందా, వీళ్ళు తిరగడం ఏందా, ఈ జనాలు ఏందా అని భయపడిపోతున్నాయి అవి. చూడండి ఎలా చూస్తుంది, ఎక్స్ప్రెషన్ అయితే భలే ఇస్తుంది. అదైతే ఫిష్ భలే ఉన్నాయి కదా, వైట్ ఫిష్ అయితే ఒక ముత్యంలాగా అనిపిస్తున్నాయి. అవి చాలా బాగున్నాయి చూడ్డానికి. అండ్ మీరు కనుక వస్తే మాత్రం తప్పకుండా ఒంగోలు ఒక్కసారి ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. సో చూడండి ఇక్కడ ఈ ఫిష్ చూడండి, తల్లి పిల్లలు ఎట్లా ఉన్నాయో భలే పడుకున్నాయి కదా. సో ఖచ్చితంగా మీరు మాత్రం ఒంగోలు వస్తే మాత్రము తప్పకుండా మీరు ఈ ఎగ్జిబిషన్కి రండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నేను మాత్రం అనుకుంటున్నాను. సో చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. ఈ ఫిష్ చూడండి ముక్కు ఎంత షార్ప్గా ఉందో, ఇదో షార్క్ ఉన్నట్టుంది. సో మొత్తానికైతే మనము మొత్తం ఆ అండర్ వాటర్ నుంచి బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక టన్నల్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అక్వేరియంస్లో ఫిషెస్ ఉన్నాయి. సో దీంట్లో అయితే మొత్తం మనము 2 వేస్లో వెళ్ళిపోవాలి. ఫస్ట్ వే వచ్చేసరికి మనకి వరుసగా చిన్న చిన్న బాక్స్లో ఎక్వేరియం ఫిష్లన్నీ పెట్టేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము అండర్ వాటర్లోకి వెళ్ళాలి. అండ్ మళ్ళీ నెక్స్ట్ మనము బాక్సులు ఉన్న ఫిష్లని మళ్ళీ ఇంకొక వరుసలో ఉన్నారు. మొత్తం 2 వరుసలు పెట్టారు ఇక్కడ. సో మాకైతే ఒక్క పూసేసి ఏసీ దగ్గరికి వచ్చేసి నుంచున్నామండి కూలర్ కాడికి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ చూడండి ఈ ఫిష్లు కూడా భలే డిఫరెంట్గా అనిపించినాయి కదా, ఏదో తాబేలు ఉన్నట్టున్నాయి. కానీ ఇక్కడ ఒక్కటే మిస్ అయింది, తాబేళ్ళు. నిజంగా టాటాయిస్ అసలు లేవు ఇక్కడ, ఓన్లీ ఫిష్లే ఉన్నాయి. అవి కూడా పెట్టుంటే చాలా బాగా అనిపించేది. సో చూడండి చాలా రకాలుగా ఉన్నాయి, అసలు ఇన్ని రకాల చేపలు అసలు ఎంత బాగున్నాయో కదండి. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం 2 వేస్లో వెళ్ళాలి మనము. 2 వేస్లో మనకి ఫిష్లు మొత్తం ఒక వేలో వచ్చేసరికి మనకి ఎక్వేరియం ఫిష్లు ఉంటాయి, ఇంకో వేలో ఇదిగోండి అండర్ వాటర్ ఉంటుంది. సో ఈ 2 వేలో మనం వెళ్తే ఫైనల్గా మనము అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే జలకన్యలు. సో మన ఒంగోలులో జలకన్య అంటే కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా, మరి ఎలా ఉంటుంది ఏందనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. జనాలు అయితే చాలా విపరీతంగా ఉన్నారు. అక్కడ ఇప్పుడు దాకా కొద్దిగా ఫ్రీగా వెళ్ళినా అక్కడికి వచ్చేసరికి జనాలు అయితే రష్గా ఉన్నారు, అసలు ముందుకు వెళ్ళట్లేదు. జలకని కోసమేమో మరి జనాలు తెగ ఎదురు చూసేస్తున్నారు. చూడండి అసలు ఎవ్వరు కదలట్లేదు. ఈ ఫిష్ చూడండి భలే ఉంది కదా, 2 ఉన్నాయి ఒక్క ఎక్వేరియంలో. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు, అక్కడ సెక్యూరిటీ కూడా ఉందండి, జనాల్ని ముందుకు పంపిస్తున్నారు. అసలు ఎవరు అక్కడి నుంచి కదలట్లేదు. జలకన్ని పాపము 2 ఉంటారంట, కానీ ఒక ఆమె ఉంది, ఒక ఆమె రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. మరి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎలా ఉండిద్దో ఏందో మరి. సో ఎంట్రీ వచ్చేసేసిందండి, అదిగోండి జలకన్య. సో ఓకే ఇదిగోండి మనకి హాయ్ చెప్తున్నామా. సో భలే అనిపించింది. సో అదిగోండి లవ్ సింబల్ పెట్టేసేసింది, చాలా క్యూట్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూడడం అండి. సో అందరికి బాగా చెప్పేస్తుంది, వెళ్ళిపోండి అంటుంది. పాప మామ ఎంతమందిని చూసిందో, ఈరోజు అంతా రష్గా ఉంది కదా, అందువల్ల అందరిని వెళ్ళిపోమంటుంది. కానీ ఎవరు ఆమె కాడి నుంచి వెళ్ళట్లేదు, ఆమెనే చూస్తూ ఉండిపోయారు జనాలు. చాలా బాగా అనిపించింది. సో మొత్తానికైతే ఇదండి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు దివ్య అఫీషియల్ ఛానల్. పార్ట్ 3 వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.